మన పూర్వస్థితిని జ్ఞాపకం చేసుకుందాం. ఆశీర్వదించబడిన వారులారా, ఈ మధ్యకాలంలో కాస్త కూస్తో ఒకప్పుడు కంటే ఇప్పుడు మెరుగ్గా ఉన్నటువంటి వారులారా, కాస్తంత దీవించబడ్డాము అని చెప్పుకుంటున్నటువంటి వారులారా, మీ పూర్వ దినాలను జ్ఞాపకం చేసుకోండి. ఒకవేళ చిన్నపిల్లలైతే మీ తండ్రి పడిన కష్టాలు నీకు తెలియకపోతే, నీ తాత ముచ్చాతలు పడిన బాధలు నీకు తెలియకపోతే, నీ తండ్రిని కానీ నీ తాతగారిని కానీ అడిగి తెలుసుకో. అది నీకు ఉపయోగం. అది నిన్ను చెక్కు చెదరని క్రైస్తవునిగా మారుస్తుంది. హల్లెలూయా. నీ జీవితం ఏమిటి? నువ్వెక్కడి నుండి వచ్చావు? ఎలాంటి కష్టాలు అనుభవించావు? ఆ కష్టాలలో నుంచి ఎలా నువ్వు బయటికి రాగలిగావు? ఆనాడు నీకు ఎవరు తోడున్నారు? ఒకవేళ దేవుడు నిన్ను బయటికి తీసుకొచ్చే పరిస్థితుల్లో ఏ మనుషుడైనా సహాయం చేస్తే, ఏ మనుషుడైనా నీకు చేయూతనిస్తే వారిని కూడా జ్ఞాపకం చేసుకో.